భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీ తీర్థమాశ్రయం. శ్రీరామచంద్రమూర్తి గుణగణాలలో ఒక గొప్ప గుణం ఉందంట. ఏంటిదంటే అది స్మితపూర్వ భాషి అంటారు. స్మిత అంటే నవ్వుతూ, పూర్వభాషి అంటే తానే ముందు పలకరించడం. రామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశంలో కాబోయే చక్రవర్తి, యువరాజుగా ఉన్నప్పుడు కూడా తాను అందరికన్నా ముందు ఎదుటొచ్చే వ్యక్తులతోటి తానే మాట్లాడేవాడంట. అందులోకి నవ్వుతూ మాట్లాడేవాడంట. ఆ యొక్క గుణము అందరి అభిమానం సంపాదించింది. అలాంటి గుణము మనం కూడా పెంపొందించుకుంటే ఈ ప్రపంచంలో, అంటే మనమున్న పరిసరాలలో మనకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. అయితే రామచంద్రమూర్తి ఎవరినండి తాను ముందు పలకరించేవాడంటే, తన అంతఃపురంలో ఉన్నాడనుకోండి, ఇలా అంతఃపురంలో నుంచి వెళ్తుంటే అక్కడ పరిచారికలు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని తానే ముందు పలకరించేవాడు నవ్వుతూ, మీరు ఇప్పుడే వచ్చారా, పని ఇప్పుడే మొదలుపెట్టారా అని. లేదా వీధులలో వెళ్తున్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు కనబడగానే బాబాయ్ గారు నమస్కారం అని చెప్పి మాట్లాడేవాడు. గురువులు వశిష్ఠ మహర్షి వచ్చాడనుకోండి, వెంటనే తాను లేచి నవ్వుతూ గురువులకు పాదాభివందనాలు చేసేవాడు. అంటే చిన్న పెద్ద అని లేకుండా, అంటే నేను కాబోయే చక్రవర్తిని, నేనెందుకు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళే నన్ను ముందు మాట్లాడాలి కదా అని చెప్పి అనుకుంటారు. కానీ రామచంద్రమూర్తిలో ఈ గొప్ప గుణము తనకు పట్టాభిషేకం చెయ్యాలా అని చెప్పి దశరథ మహారాజు సామంతరాజులతోటి, పురప్రజలతోటి, గ్రామీణులతోటి ఎవరిని అడిగినా కానీ వాళ్ళందరూ సంతోషంతో రాముడు మాకు రాజు అయితే చాలా సంతోషం అని అన్నారు. అంటే ఇది రామచంద్రమూర్తిలో ఉన్న గుణగణాలలో ఇదొక ముఖ్య గుణం. అది మనం కూడా పెంపొందించుకుంటే చాలా బాగుంటుంది మన జీవితానికి. కానీ ఇప్పుడున్న మన వ్యక్తిత్వాలలో ఎలా ఉంటారంటే, ఒక ఆఫీసే అనుకోండి, లేదా ఒక సంఘంలో ఒక కాలనీనే అనుకోండి, మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క పీఠం అంటే ఒక్క స్టెప్ ఎత్తుగా ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే ఎదుటి వ్యక్తి నన్ను పలకరించాలి, నేను వాడిని పలకరించడం ఏంది అనుకుంటాడు. మనం అందరం కూడా చాలాసార్లు కూడా చూస్తూ ఉంటాం. కొన్ని ఆఫీసులలో అధికారి అలా వస్తున్నాడు అనుకోండి, అతను ఏదో ఇలా ఎక్కడనో చూస్తూ వచ్చినట్టుగా వస్తుంటే తన వాళ్ళందరూ కూడా లేచి నమస్కారం సార్ అనో, గుడ్ మార్నింగ్ సార్ అని అంటే, కనీసము అతను ప్రతి నమస్కారం చేయాలన్నట్టు కూడా లేకుండా తలతోటి ఎస్ 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 అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాడు. అంటే తాను ఒక అధికారినన్న ఒక అహంకారమే అనాలి, దాన్ని ఇంకొకటి అనకూడదు. ఎందుకంటే మనము ఒక ఆదర్శ పురుషుడు, అంటే మర్యాద పురుషోత్తముడు అన్న రామచంద్రమూర్తి నుంచి అలాంటి గుణం మనం నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుందో మీకు చిన్న కథ చెప్తాను. మన జీవితాలలోనే చూసుకోండి, మనము 10th క్లాస్లో ఎగ్జామ్ రాసే ముందనుకోండి, ఇంటర్మీడియట్ అనుకోండి, లేదా డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎప్పుడైనా అవసరమైతే మనం ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకోమంటారు. హాల్ టికెట్ కొరకు, అడ్మిషన్ కొరకు, దేని కొరకు. మనం ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళి మనం ఫోటో తీసుకుంటాం. ఆ ఫోటోని ఏం చేస్తాము, అప్లికేషన్ మీద అంటబెట్టి ఇచ్చేస్తాం. అది మన దగ్గర ఉండదు. కానీ ఆ ఫోటో వచ్చిన తర్వాత చిన్నగా నవ్వుతున్నాం అనుకో, మనం భలే సంతోషపడతాం. ఎంత బాగుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు చూపెడతాం. అమ్మ నా ఫోటో ఎంత బాగుంది చూసావా, నవ్వుతూ పడ్డాను అంటావు. స్నేహితులకు చెప్తావు, అరే ఎంత బాగా పడ్డాను రా, హ్యాండ్సమ్గా పడ్డాను రా అంటావు. అదే ఫోటో ఆ క్షణాన ఫోటో తీసేటప్పుడు కొద్దిగా సీరియస్గా ఉండి ఆ ముఖం మార్చుకున్నట్టుగానో ఏ విధంగా ఉంటే, ఆ ఫోటో వచ్చినప్పుడు చిచిచి పిచ్చిగా పడ్డది ఫోటో, ఏంటి ఇలా పడ్డది అంటావు. అంటే మళ్ళీ ఇంకొకటి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే అది అప్లికేషన్లో పెడుతుంది, అది నీ దగ్గర పర్మనెంట్గా ఉండదని తెలుసు కనుక అదే అంటబెట్టేస్తావు, పంపిస్తావు. కానీ నవ్వుతూ పడ్డదాన్ని నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. అంటే నీ నవ్వే నీకు అంతగా అందంగా కనబడితే, నువ్వు నవ్వుతూ ఎదుటి వ్యక్తిని పలకరిస్తే ఇంకా సంఘంలో నీకు ఎలాంటి గుర్తింపు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక చిన్న పాస్పోర్ట్ ఫోటోలోనే మనకింత వ్యత్యాసం తెలిసిపోతుంది. రామచంద్రమూర్తి స్మితపూర్వ భాషే, నవ్వుతూ ఎదుటి వాళ్ళను పలకరించేవాడు. ఈ నవ్వుతూ ఎదుటి వాళ్ళని పలకరించేటప్పుడు రామచంద్రమూర్తిలాగా వీడు చిన్నవాడు, వీడు పెద్దవాడు అని లేకుండా మీరు మాట్లాడితే జీవితం ఏ విధంగా ఉంటుందో ఇంకొక కథ చెప్పుకుందాం. ఒక ఆర్గనైజేషన్ ఏమంటే అది కోల్డ్ స్టోరేజెస్,
శీతల గృహం అని చెప్పేసి అంటారు. మనం పంటలు పండించినవి అందులో పెడతాం కోల్డ్ స్టోరేజెస్లో. ఓ క్యాంపస్లో 4 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఆ కోల్డ్ స్టోరేజెస్కు ఇన్ఛార్జ్గా ఒక వ్యక్తి ఉండేవాడు, ఇంజనీరింగ్ చేసేవాడు. అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా తాను ఆఫీస్లోకి వచ్చేటప్పుడు, అంటే కోల్డ్ స్టోరేజెస్ 4 కాంపౌండ్లో ఉండేది, ఓ ఆఫీస్ ఉండేది, అందులో పనిచేసే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే కార్ పార్క్ చేసి ఆ గేట్ దగ్గరికి నుంచి వచ్చేటప్పుడు ఆ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు. ఇతను ప్రతిరోజు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ తోటి గుడ్ మార్నింగ్ అని చెప్పిపోయేవాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా భలే సంతోషపడిపోయేవాడు. ఈ మొత్తం ఈ ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్ అతను నాకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడే, ఎంత బాగుంది అని చెప్పి అనుకునేవాడు. అందులో అక్కడ పనిచేసే వాళ్ళు 100-150 మంది, ఎంతోమంది పనిచేసేవాళ్ళు. అందులో కొందరు చెప్పేవాళ్ళు, కొందరు చెప్పకపోయేవాళ్ళు. ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ఇన్ఛార్జ్ వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడు, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి గుడ్ నైట్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతని వ్యక్తిత్వమే అట్లాంటిది. మనం ఏదైతే రాముడి వ్యక్తిత్వం అనుకున్నామో అలాంటి వ్యక్తిత్వం. తర్వాత పనిచేసే వాళ్ళతో కూడా చాలా ఫ్రీగా, అంటే తాను ఒక ఈ ఆర్గనైజేషన్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నట్టు కాకుండా అందరితోటి భుజం మీద చేయి వేసి మాట్లాడడము, చేయడం, ఇవన్నీ చేసేవాడు. ఒకరోజు ఏమైపోయిందంటే ఒక బ్లాక్లో, ఒక కోల్డ్ స్టోరేజ్ బ్లాక్లో ఒక చిల్నెస్ అంతా తగ్గడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ కూడా అయ్యో చిల్నెస్ తగ్గితే అందులో ఉన్న కూరగాయలు అనుకోండి రకరకాలవి ఉంటాయి కోల్డ్ స్టోరేజెస్లో, అవన్నీ పాడైపోతుందన్న అభిప్రాయంతో వెంటనే వెళ్ళి వీరికి చెప్పారు, సార్ ఈ కోల్డ్ స్టోరేజ్ నంబర్ 1లో ఈ మాదిరిగా ఆ చిల్నెస్ అంటే ఏదైతే చల్లగా ఉండాలో అది తగ్గిపోతుందండి అని చెప్పారనమాట. అతను వచ్చి చూశాడు, అతను ఇంజనీర్, అన్నీ తెలుసు తనకు. తాను ఎక్కడైతే దాని యొక్క కోల్డ్ రెఫ్రిజరేషన్ ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వర్క్ చేస్తూ చేస్తూ అక్కడ ఉండిపోయాడు. సాయంకాలం అయిపోయింది, అంటే సాయంకాలం 6 అయిపోయింది. అతని అందరూ కూడా వేరే 3 కోల్డ్ స్టోరేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమయం అయిపోయింది కనుక అందరూ వెళ్ళిపోతుంటారు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇతను ఒక్కడే అందులో వర్క్ చేస్తూ ఉండిపోయాడు. అయితే అక్కడ వర్క్ చేస్తూ తాను ఉండిపోవడం వల్ల వెళ్ళిపోయే వాళ్ళందరూ వెళ్ళిపోతూ దాని యొక్క డోర్స్ అంతా లాక్ చేసేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ ఏదైనా సరే ఏమాత్రం కూడా ఆ డోర్ పర్ఫెక్ట్గా లాక్ చేయకపోతే అందులో ఉన్న కోల్డ్నెస్ అంతా కూడా బయటికి వచ్చిందనుకోండి, లోపల ఉన్న వస్తువులు ఆ రిఫ్రిజరేషన్ యొక్క దాని కాంపాక్ట్నెస్ కాపాడలేక అవన్నీ పాడైపోతాయి కనుక అందులోకి కొద్దిగా కూడా, అంటే ఈవెన్ వెంటకమందం అంత సందు కూడా ఉండదు, అలా అన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇతను ఆ లోపల వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేశాడు. అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అతను బయటికి వచ్చి రావడానికని చెప్పి ఆ డోర్ దగ్గరికి వచ్చి దాన్ని ఎంతగా కొట్టినా కానీ వాళ్ళకి వినబడదు. అందులోకి ఏంటంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్లో కూడా ఎంత కాంపాక్ట్గా పెట్టారంటే లోపల ఉన్నది ఎవరికి బయట వినబడదు, బయట మాట్లాడేది లోపలికి వినబడదు. ఎంతగానో కొడుతున్నాడు అతను, దాన్ని ఎవరు తలుపు తెడవడం లేదు. అంతలో ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ రెఫ్రిజరేషన్ మంచిగా వర్క్ చేయడం మొదలుపెట్టిందో దాంట్లో ఉన్న చిల్నెస్ అంతా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెరుగుతూ పోయేటప్పటికి ఇతను తట్టుకోలేనంత కూల్నెస్ అయిపోయింది. అంటే కొద్దిసేపు తట్టుకున్నాడు, ఇంకో కొద్దిసేపు తట్టుకున్నాడు, అట్లా ఒక 3-4 అవర్స్ అయిపోయింది. అంతే ఆ చలికి అతను తట్టుకోలేక స్పృహ కోల్పోయి పడిపోయేటప్పటికి అతను అనుకున్నాడు, నేను రేపు ఉదయం వస్తే కానీ వాళ్ళు తెరవరిది, అప్పటి వరకు నా ప్రాణం పోతుందని చెప్పాడు. అతను పడిపోయి ఆల్మోస్ట్ ఆల్ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తిరిగి చూస్తే ఏమైంది, తెల్లవారిపోయింది, ఎవరికి తెలియదు. అతను హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆ టైంలో అతనికి స్పృహ వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతనికి స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న తనకు అనుకుంటున్నాడు, అసలు నన్ను కోల్డ్ స్టోరేజ్ల నుంచి ఎవరు తీసుకొచ్చారు, నేను ఎలా బయటికి వచ్చాను, నేను ఎంతగా కేకలు పెట్టినా కానీ ఎవరు తలుపులు తీయలే, ఆ సమయం అయిపోయింది, రాత్రి 10 అయింది, నేను స్పృహ కోల్పోయాను, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాను, మరి అలాంటిది నేను ఎలా బయటికి వచ్చానని చెప్పి తను ఆశ్చర్యపోతూ పక్కనే ఉన్న తన భార్యని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమండి మీరు అలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు, అనుకోకుండా ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డు మిమ్మల్ని తీసుకొచ్చాడన్నారనమాట. సెక్యూరిటీ గార్డ్కి ఎక్కడ తెలుస్తుంది, ఎక్కడో కాంపౌండ్ వాళ్ళ అవతల సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, నేను లోపల ఉన్నాను, ఏ విధంగా ఇదైందో చెప్పి అతను కూడా ఆశ్చర్యపోయి తను ఆ సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి అడిగాడనమాట. అసలు నేను అందులో ఉన్నానని నీకెలా తెలిసింది, ఎందు గురించి నీకెలా కనుక్కోగలిగావు, నేను ఎంతగా కేకలు పెట్టినా ఎవరు తలుపు తెలియలేదు అని చెప్పి ఈ ఆఫీసర్ అడిగేటప్పటికి ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు,
సార్ ఈ మొత్తం కంపెనీలో 200 మంది పనిచేస్తారండి. నాకు ఉదయం నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్తారు మీరు, సాయంకాలం వచ్చేటప్పుడు నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్తారు. నిన్నటి రోజున మీరు ఉదయం మాత్రం చెప్పి వెళ్ళారు, సాయంకాలం అప్పుడు నాకు మీరు 6 o'clock బయటికి రావాలి, కొన్నిసార్లు 6:30కి వస్తారు, కొన్నిసార్లు 7 o'clock వస్తారు. నేను మీరు వస్తారు అని చెప్పి మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను అందరినీ గుర్తుపడతానో పట్టనో, మిమ్మల్ని ఎందుకు గుర్తుపడతానంటే మీరు వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న ఉద్యోగస్తుడిని అనుకోకుండా మీ గుడ్ నైట్ అని చెప్పి నవ్వుతూ వెళ్తారు కనుక నా లోపల నాకు ఎప్పుడు గుర్తుంటుంది కనుక మీరు ఆ రోజు రాలేదు. అప్పుడు నాకు భయమయ్యి అప్పుడు అన్ని 4 కోల్డ్ స్టోరేజెస్లలో వెళ్ళి చూసేటప్పటికి ఈ మొదటి దాంట్లో నేను తలుపు తెరిచేటప్పటికి మీరు స్పృహ లేకుండా పోయారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా కొద్దిసేపు అయితే మీ ప్రాణం పోయేదేమో. వెంటనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చానన్నాడు. అంటే చూడండి, ఆనాడు రామచంద్రమూర్తే కాదు, ఈనాడు కూడా నవ్వుతూ మీరు పలకరిస్తే ఆపద సమయాలలో మనల్ని రక్షించడానికి ఎవరో ఒకరు ఉంటారు. అతను చిన్నవాడా, అతను ఉద్యోగం చిన్నదా, అతని సంపాదన చిన్నదా, అతను ఏది చూడకూడదు. నవ్వుతూ పలకరించండి, నవ్వుతూ మాట్లాడండి, పోయేదేముంది. మనం లేదండి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, నేను ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చాను, జిల్లాకు కలెక్టర్ను, నేను ఇంత కష్టపడి పైకి వచ్చాను, నా ప్యూన్ తోటి మాట్లాడాలా అనుకుంటారు. మీరు ప్యూన్ తోటి మాట్లాడకూడదా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను 60 సంవత్సరాలకే రిటైర్ అవుతారు, మీరు 60 సంవత్సరాలకే రిటైర్ అవుతారు. ఇద్దరు రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కలెక్టర్ కాదు, అతను ప్యూన్ కాదు. అప్పుడు ఒకటే మనకేందంటే సంఘంలో అతను ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి, అది గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు ప్రేమతో మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు, స్మితపూర్వ భాష, నవ్వుతూ మీరే ముందు పలకరించండి. ఏం బాగున్నావా అని చెప్పండి. అతని పేరు ఏదైనా ఉంటుంది నవ్వుతూ పలకరించండి. ఆ డోర్ తీసేవాడిని పలకరించండి, డ్రైవర్ను పలకరించండి పేరుతో. చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో. మనం చాలామందిని చూస్తుంటాం, ఆ చిన్నగా ఆఫీస్ బాయ్స్ అనుకోండి, లేకపోతే ఈ డ్రైవర్ని అనుకోండి, లేదా ఇంట్లో పనిచేసేవాడిని అరే ఒరే అంటాం. ఎంత అసహ్యంగా ఉంటుందండి. అతని ప్రారంధమో ఏమో, అతను ఆ పక్కన ఉన్నాడు, మీ ఇంట్లో తోటమాలిగా పనిచేస్తేందుకు, మీ పుణ్యఫలం ఏమో మీరు ఈ పక్కన అధికారిగా ఉన్నారు, అంత మాత్రాన అరే ఒరే అనొచ్చా? అనాల్సిన అవసరం లేదు. ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి, ఎంత పవర్ఫుల్ అయినా కానీ, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా కానీ ఆఖరికి ఎక్కడ చేరుతారంటే, ఇంకొక కథ చెప్పుకుందాం. మనం చెస్ ఆడుతూ ఉంటాం, ఆ పక్కన ఒకరు కూర్చుంటారు, ఈ పక్కన ఒకరు కూర్చుంటారు. ఆ చెస్లో ఒకటేమో నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది. ఈ 2 చెస్ బోర్డులో మనం చూసుకుంటే అన్నిటికన్నా పవర్ఫుల్ ఏది, దేన్ని మనం చెక్ పెడితే గేమ్ ఓవర్ అవుతుందంటే రాజు. మీరు వేరే ఏది చెక్ పెట్టినా కానీ మీరు గెలవరు, రాజుకు చెక్ పెడితేనే గెలుస్తారు. రాజు అంటే పవర్ఫుల్, రాజుని మీరు ఓడించగలిగితే మనం పూర్తి అవుతుంది. మరి ఎవరండి అన్నిటికన్నా తక్కువగా, అంటే తక్కువ బలవంతం అనుకోండి, తక్కువ పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే మనం సిపాయి అంటాం మన భాషలో, అంటే చిన్నగా ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆట అయిపోయిన తర్వాత వీళ్ళ తెల్లయి నల్లయి అన్నీ రాజు, బంటు, ఏనుగు అంటాము, తర్వాత ఒంటె అంటాము, మంత్రి అంటాము, అందరినీ తీసుకొని మనం ఏం చేస్తాం, ఒక డబ్బాలో వేసి మూత పెడతాం, చెస్ బోర్డును ఇలా క్లోజ్ చేస్తాం. అదేవిధంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా కానివ్వండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ఆ ప్రధానమంత్రి దగ్గర పనిచేసే ఒక బంటు కూడా కానివ్వండి, అందరం కూడా మనం వెళ్ళేది శ్మశానానికి. కానీ ఎలాగైతే చెస్ బోర్డులో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనం డబ్బాలో వేసి పెడతామో, మనమందరం కూడా వెళ్ళేది ఆ శ్మశానానికే. దాని గురించి పెద్దగా మనం చేసుకోకూడదు. రామచంద్రమూర్తిలాగా ఎవరు ఎదురుపడ్డా కానీ నవ్వుతూ ఒక మాట మాట్లాడామనుకోండి, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళలో మనం ఇప్పుడు మాటలలో చెప్పుకోవాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మన దగ్గర నీళ్లు తెచ్చే కుర్రాడే ఉన్నాడు అనుకోండి ఆఫీస్లో, అతను నీళ్ళు తెచ్చినప్పుడు ఏమ్మా కొద్దిగా లేట్ అయిందా, నవ్వుతూ వాళ్ళు పలకరించండి. ఏమి నువ్వు ఇవాళ తొందరగా వచ్చినావని పలకరించండి. అతను ఎంత అండి నీళ్లు తెచ్చేవాడు, వాడెంత, వాడి జీతం ఎంత అన్న భావంతో మనం ఉన్నామనుకోండి, అతను నీళ్లు తెచ్చిగడానికి అరగంట లేట్ చేశాడనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి అక్కడికించి అక్కడ ప్యాంట్రీలో వెళ్ళి మీరు నీళ్ళు తెచ్చుకోరు కదా కలెక్టర్గా. అట్లా అతను అవసరము, మీరు అవసరం ఈ వ్యవస్థ నడవడానికి. అంతేగాని మనం పెద్దగా అహంకారంతో ఉన్నామనుకోండి, దాన్ని మనల్ని ఎవ్వరూ గుర్తించరు. అదే ప్రేమగా నవ్వుతూ పలకరిస్తే ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉన్న ఈ యొక్క గుణం మనం నేర్చుకున్నా కానీ మనల్ని ఎంతమంది గౌరవిస్తారో. ఒకవేళ ఇప్పటి వరకు మనం చేయకపోతే ఈ రోజు నుంచి చేద్దాం.
స్మితపూర్వ భాషగా మనము గుర్తింపు పొందుదాం. ఆ రాముడికి ఎంత గుర్తింపు వచ్చిందో మనకు వస్తుంది. నవ్వుతూ పలకరిద్దాం, అందులో పోయేది ఏం లేదు కదా. లేక అంత అలా కాకుండా వెనక చేతులు పెట్టుకొని ఏదో ఆకాశంలో చూస్తూ ఆ వచ్చిన వ్యక్తిని ఎస్ ఓకే అన్నట్టుగా, అతను వచ్చి మనకు ఆఫీస్లో మన నెక్స్ట్ అధికారి అనుకోండి, మన కింద వాడు ఫైల్ పట్టుకొని వస్తే మనమేదో అప్పుడే పనిచేస్తున్నట్టుగా తల ఫైళ్ళల్లో పెట్టుకొని ఓకే యూ కీప్ ఇట్ దేర్ ఐ విల్ సీ, ఇలాంటి మాటలు చెప్పేదానికన్నా కూడా ప్రేమగా నవ్వుతూ నేను ఒక పనిలో ఉన్నాను, మీరు ఇక్కడ పెట్టండి, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి. ఆ వ్యక్తి మీ కొరకు ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. రామచంద్రమూర్తిని ఆనాడు ఈనాడు ఇంతమంది రాముళ్లాగా ఉండాలి అనడానికి కారణం ఏంటంటే రాముడి గుణగణాలలో ఈ యొక్క స్మితపూర్వ భాష అనేది, ఈ గుణము చాలా గొప్పది. అది మనకు కూడా ఆ రాముడికి ఎలా అయితే బంగారు బాట వేసిందో మనకు వేస్తుంది. కనుక ఈ రోజు నుంచి మనం కూడా ప్రతి ఒక్కరితోటి నవ్వుతూ పలకరిస్తాం. జై శ్రీరామ్.